హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అప్పులపైన రాజకీయ పార్టీల నేతలు రకరకాల నంబర్స్ చెప్పడం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా గతంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది అంటూ అక్కడ ప్రతిపక్షం అప్పుడు మాట్లాడడం చూసాం. అప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం చూసాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్లో అప్పులపైన కంప్లైంట్ చేయడం చూసాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియని పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్ని నెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది అంటూ మాట్లాడారు. రాజకీయ పార్టీల నేతలతో పాటు మేధావులుగా పేరున్న జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది, ఎంత అప్పులు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది అని మాట్లాడారు. సో 14 లక్షల కోట్లు అప్పు అని మాట్లాడుతూ వచ్చి మొదటి బడ్జెట్ పెట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పులు 6 లక్షల కోట్ల కంటే ఎక్కువ లేదు అంటూ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి చెప్పారు. ఇటీవల ఫుల్ బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంగా కూడా 6.5-7 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పులు అనే విషయాన్ని చెప్పారు. సో మరి మిగతా గతంలో చాలా అప్పుల గురించి మాట్లాడారు కదా, వాటి సంగతి ఏంటి అని అడిగిన ప్రతి సందర్భంలోనూ ఇంకా కార్పొరేషన్ అప్పులు ఉన్నాయి, వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి, ఇంకా తవ్వుతున్నాం, అప్పులు ఇంకా తవ్వడం మొదలుపెట్టాం, తవ్వుతున్నాం, తవ్వితే ఇంకా చాలా బయటపడతాయి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూశాం. సో రాజకీయ పార్టీలకు సంబంధించి నాయకులు మాట్లాడుతున్న మాటలు వాస్తవ దూరంగా ఉంటున్నాయనే దానికి ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట, ఇక్కడ ఏదో ఉందనుకొని చాలా హామీలు ఇచ్చాం, ఇక్కడ ఏదో ఉందనుకొని వచ్చాం, ఇక్కడంతా ఏమీ లేదు, ఖాళీ చేసి పెట్టారు, మొత్తం అప్పులు కుప్పగా మార్చేశారు అని. మేము అధికారంలోకి వచ్చిన దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులకి కట్టడానికే మాకు సరిపోయింది, గత ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది అంటూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కూడా బడ్జెట్ సరిపోని పరిస్థితి ఉంది అంటూ జాతీయ మీడియా సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం చూసాం. తెలంగాణ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది, అప్పుల్లో కూరుకుపోయింది, ఎక్కడ అప్పులు ఉన్నాయో ఏమున్నాయో తెలియని పరిస్థితిలో ఉంది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం చూస్తున్నాం. సో ఇది కూడా వాస్తవ దూరమైన మాటలే మాట్లాడుతున్నారు అనే విషయం నిన్న పార్లమెంటు స్పష్టం చేసింది. పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలపైన విమర్శలు చేయడం ప్రతిపక్ష పార్టీలు చాలా కామన్. ఈ విమర్శలు చేస్తున్న సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించిన భవిష్యత్తు, రాష్ట్రాలకు సంబంధించిన ఇమేజ్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టుగా అప్పుల్లో కూరుకుపోయింది ఇంకేదో అని మాట్లాడితే వాళ్ళు దెబ్బతీస్తోంది అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఇమేజ్ని కాదు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇమేజ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కావచ్చు, అప్పులు ఎన్ని ఉన్నాయనే విషయం వాళ్ళగా తెలుసు. తెలిసిన తర్వాత గతంలో చెప్పిన నంబర్కి విరుద్ధమైన నంబర్లో అప్పులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని ఒప్పుకోలేక అదే మాటని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటని కంటిన్యూ చేస్తూ వస్తున్న క్రమంలో అధికారంలో ఉండి ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇమేజ్ని దెబ్బతీసే తరహాలో మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు నిజాయితీగా ఉంటే, నిజాలు ఒప్పుకుంటే, తాము తప్పు చేశాం, పొరపాటు అయింది అని మాట్లాడితే ప్రజల్లో గౌరవం పెరుగుతుంది తప్ప గౌరవం తగ్గదు. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పడం కంటే గతంలో ఒక అబద్ధం చెప్పాను, పొరపాటు పడ్డాను, మా వాళ్ళు ఏదో తప్పుడు లెక్కలు చెప్పారు, వాస్తవం ఇది, రాష్ట్రానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అనే మాట, లేదా వాస్తవం ఇది, ఈ అప్పులు కూడా రాష్ట్రం భరించలేకపోతోంది కాబట్టి ఈ అప్పులు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనే మాట మాట్లాడినా గౌరవిస్తారు. అలా కాకుండా గతంలో మాట్లాడిన అబద్ధాన్ని అధికారంలో ఉండి, అధికార బాధ్యతల్లో ఉండి, రాష్ట్రాన్ని లీడ్ చేసిన సందర్భంలో కూడా మాట్లాడితే అది ఖచ్చితంగా రాష్ట్రాలకు ఏమాత్రం మంచిది కాదు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెప్పిన లెక్కలు నేను మీకు చెప్తున్నాను. రాష్ట్రాలకు సంబంధించిన FRBM లిమిట్ ఉంటుంది అప్పులు తీసుకోవడానికి సంబంధించి. అది కాకుండా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ ఆస్తులు చూపించి, రాబోయే ఆదాయాన్ని చూపించి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటూ ఉంటారు. ఇవి కాకుండా తెచ్చిన అప్పుల్ని ఏ పర్పస్ కోసమైతే తెచ్చారో వాటికి ఖర్చు పెట్టకుండా, వాటికి సంబంధించిన బిల్స్ని రిలీజ్ చేయకుండా ఈ డబ్బుల్ని వేరే వాటికి మళ్ళిస్తూ ఉంటారు. ఆ బిల్లులు చెల్లించాల్సినవి మాత్రం పెండింగ్లో ఉంటాయి, అవి కూడా అప్పుగానే పరిగణించాల్సి ఉంటుంది. సో ఈ 3 రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు, లయబిలిటీస్ని ఫేస్ చేస్తూ ఉంటాయి. సో కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మొత్తం భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం కూడా 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి లేదు ఇప్పటివరకు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో సహా ఏ ఒక్క రాష్ట్రం కూడా భారతదేశంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పు చేయలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు
అప్పటి వైసీపీ సర్కార్ మీద మాట్లాడిన మాటలన్నీ శుద్ధ అబద్ధం అనే మాట కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఎన్డీఏ సర్కార్ చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ సర్కారే ఉంది. ఒకసారి వాటికి సంబంధించిన డీటెయిల్స్ని చెప్తాను నేను. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డీటెయిల్స్ని. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం 4,42,298 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఎప్పటి వరకు? 2025 మార్చి 31 వరకు అప్రాక్సిమేట్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం లయబిలిటీస్, బకాయిలు ఏవైతే ఉన్నాయో, బిల్స్ చెల్లించాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కలిపి, లయబిలిటీసు డెబిట్స్ కలిపి 4,42,000 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఆన్ రికార్డ్ చెప్పింది. సో మనీష్ తివారీ ప్రశ్నని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట 4,42,000 కోట్ల రూపాయలు తెలంగాణ అప్పుల్లో ఉన్నాయని. సో ఈ సర్కార్ వచ్చిన తర్వాత, తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసింది. ఈ ఏడాది కాలంలో 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన మాట నిజం, దాచిపెట్టేది కాదు. ప్రతి మంగళవారం బాండ్స్ వేలం వేస్తున్నారు, ఇంకా రకరకాల అప్పులు తీసుకొని వస్తున్నారు. సో అంటే గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు దగ్గరలో మాత్రమే ఉన్నాయి. సో 3 లక్షల కోట్లలో ఏం సంపద సృష్టించాం, ఏం చేసాం, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పెంచాం అనేది బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ వస్తుంది. సో ఈ అప్పులకు సంబంధించిన పర్సంటేజ్ని ఎలా చూస్తారంటే, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఇన్కమ్ ఎంత ఉంది, జిఎస్డిపి అంటారు, రాష్ట్ర దేశీయ స్థూల ఉత్పత్తి, ఆ రాష్ట్రం పరిధిలోని భూభాగంలో ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం ఎంత సంపద సృష్టి జరిగింది, ఉన్న అప్పులు ఎంత, దాన్ని బేస్ చేసుకొని చూసినప్పుడు మొత్తం జిఎస్డిపిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం 26.2% మాత్రమే. 26.2% మాత్రమే. తెలంగాణ భూభాగంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం సంపదలో పోల్చి చూసినప్పుడు మొత్తం సంపదలో అప్పుల వాటా, అప్పుల శాతం 26.2% మాత్రమే. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో మొత్తం అప్పులు 5,62,557 కోట్ల రూపాయలు అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31, 2025 వరకు చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన దానికంటే కూడా తక్కువ నంబర్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ చెప్తుంది. రిజర్వ్ బ్యాంకు నోటీసులో ఉండి దాంతోపాటు బకాయిలు ఉన్న వాటిని కలిపి చెప్తున్న లెక్క. బహుశా కార్పొరేషన్కి సంబంధించిన లెక్కలు కూడా కలిపితే ఇంకేమైనా కాస్త పెరుగుతుందేమో. అది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా 6-6.5 లక్షల కోట్లు ఉంటుందేమో. సో కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పు 5,62,000 కోట్లు మాత్రమే. ఈ 5,62,000 కోట్లు జిఎస్డిపిలో వాటా చూస్తే, జిఎస్డిపిలో 34.7%, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన స్థూల ఉత్పత్తిలో 34.7% మాత్రమే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పులు ఉన్నాయి. ఏది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన 1,50,000 కోట్ల రూపాయల అప్పుల్ని కూడా కలిపి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన 1,50,000 కోట్ల రూపాయల అప్పుల్ని కనుక తీసివేసి చూస్తే మొత్తం అప్పులు 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటాయి. 4 లక్షల కోట్ల రూపాయల్లో 2019 కంటే ముందున్న అప్పులు కూడా తీసేస్తే గత ప్రభుత్వం చేసిన అప్పులు 2.5-3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది, కార్పొరేషన్ అప్పులు కాకుండా చూస్తే. సో గత ప్రభుత్వం మేము డీబీటీ ద్వారానే దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో వేసామని చెప్తున్నప్పుడు, ఇక కొత్తగా దుర్వినియోగం చేసింది ఎక్కడ, శ్రీలంక అయింది ఎక్కడ అని కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ టైం ఈ దేశంలో తమ జిఎస్డిపిలో అప్పుల వాటా జిఎస్డిపిలో అత్యధికంగా ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం కాబట్టి, సో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రం చేసిన అప్పు జిఎస్డిపిలో 57% ఉంది. సో వాళ్ళ మొత్తం ఉత్పత్తిలో 57% అప్పుల వాటా ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. 25,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. దాంతోపాటు వెస్ట్ బెంగాల్ దాదాపు 2 దశాబ్దాలుగా వెస్ట్ బెంగాల్ని మమతా బెనర్జీ పాలిస్తూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. 38% జిఎస్డిపి రేషియో ఉంది వెస్ట్ బెంగాల్ అప్పులు. అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అప్పుల్ని చూస్తే 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ స్థాయిలో అప్పులు చేసినట్టుగా చూడాలి. 31.8% మాత్రమే జిఎస్డిపి రేషియో ఉంది మొత్తం అప్పుల్లో. అలాగే ఎక్కువ అప్పులున్న రాష్ట్రం, మొత్తం భారతదేశంలో ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం, దాదాపు కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రాతినిధ్యం లేని రాష్ట్రం,
ఆ రెండు పార్టీలు పాలించని రాష్ట్రం, ఆ రెండు పార్టీలు పాలనలో భాగస్వామ్యం అయితే అయ్యుండొచ్చు, కానీ ఆ రెండు పార్టీలు పాలనలో లేని రాష్ట్రం, కేవలం ప్రాంతీయ పార్టీలతో నడుస్తున్న రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు అప్పులు 9,55,691 కోట్ల రూపాయలు. 9,50,000 కోట్ల రూపాయల అప్పులు తమిళనాడు రాష్ట్రానికి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు జిఎస్డిపి రేషియోలో తమిళనాడు చాలా మెరుగ్గా ఉంది. కేవలం 30%, 30.3% మాత్రమే తమిళనాడుకు సంబంధించిన అప్పుల రేషియో జిఎస్డిపిలో మనకు కనపడుతోంది. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం, మహారాష్ట్ర చాలా బెటర్గా కనపడుతోంది. మహారాష్ట్ర ఎకనామిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చెప్తారు ముంబై నగరాన్ని, మహారాష్ట్రని. 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు మహారాష్ట్ర చేసింది. 19% మాత్రమే జిఎస్డిపి రేషియోలో వాళ్ళకు సంబంధించిన అప్పుల వాటా కనపడుతోంది. సో ఈ రకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అప్పులను మనం చూసినప్పుడు దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అప్పుల పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి. తక్కువగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో కింద నుంచి 4వ స్థానంలో, 5వ స్థానంలో తెలంగాణ, 13వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనపడుతున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడేదో డెవలప్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, తెలుగు రాష్ట్రాల వైపు చూడాలనుకుంటున్న వాళ్ళకు ఓ విజ్ఞప్తి ఏంటంటే, తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయలేవు. తెలుగు రాష్ట్రాలు పూర్తిగా ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయలేవు. తెలుగు రాష్ట్రాలు పూర్తిగా ఇక ఎవరూ అప్పులు ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోలేదు. తెలుగు రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల కంటే బెటర్గా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేశాయి. ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల కంటే తక్కువగా అప్పులు చేశాయి. ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల కంటే బెటర్గా సంపదను సృష్టించాయి. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలు రెండు అయిపోయాయి, ఏదో అయిపోయాయి, ఇక్కడ ఏమీ లేదు, మొత్తం నాశనం అయిపోయింది, అప్పుల పాలు అయిపోయాం, ఇటువంటి బాధ్యతలో ఉన్న వాళ్ళు మాట్లాడకుండా ఉంటే ఈ రాష్ట్రాలకు మంచిది. ఈ బాధ్యతలో ఉన్న వాళ్ళు మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరం లేదు. కనీసం వాస్తవాలు చెప్పండి. గతంలో మీరు మాట్లాడింది తప్పు అయితే అది తప్పు అని చెప్పండి. అది తప్పు అని చెప్పడానికి ఈగోలు అడ్డం వస్తే ఏం మాట్లాడకుండా ఉండండి. కానీ రాష్ట్రం పైన, రాష్ట్రం ఇమేజ్ పైన తప్పుడు ప్రచారం జరిగేలా బాధ్యతలో ఉన్న వాళ్ళు మాట్లాడడం ఖచ్చితంగా సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటుకు ఇచ్చిన రిపోర్టు చూసిన తర్వాత అయినా అప్పులపైన, తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పైన బాధ్యతలో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్న మాటలు ఇక ఆపేస్తారేమోనని ఆశిద్దాం.